పాలస్తీనా అస్తిత్వాన్నే లేకుండా చేయాలనేది ఇజ్రాయెల్ టార్గెట్. సో ఆ టార్గెట్తోనే గాజాలో మారణహోమం సృష్టిస్తోంది సార్ ఇజ్రాయెల్. ఇప్పటికే భారత్, రష్యా, చైనాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. రీసెంట్గా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఫ్రాన్స్ కూడా పాలస్తీనాని గుర్తించింది. సో ఏం జరగబోతోంది సార్? ఇది యాక్చువల్గా గ్రౌండ్ పైన పెద్ద తేడా రాదు, కానీ సింబాలిక్ గుర్తింపు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఇంగ్లాండ్, యూకే. ఇజ్రాయిల్కు అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి సహకరించింది ఫ్రాన్స్. ఇవాళ ఆ యూకే, ఆ ఫ్రాన్స్ పాలస్తీనా గుర్తిస్తుంది. దీనికి మనకు కాస్త హిస్టరీ అర్థం కావాలి. ప్రపంచ యుద్ధాల సమయంలో అరబ్ ప్రాంతం, పాలస్తీనా ప్రాంతంలో ఒకప్పుడు ఈ దేశమంతా పాలస్తీనానే, ఈవెన్ ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా దేశమే. ఆ పాలస్తీనా దేశంలో పశ్చిమ దేశాలు కీలకమైన వ్యూహాత్మకమైన మధ్య ఆసియాలు, పశ్చిమాసియాలు తమకొక బలమైన బంటు కావాలని యూదుల సెటిల్మెంట్ ప్రోత్సహించారు. యూదులకు ఆన్సిస్ట్రల్ హోమ్ ల్యాండ్ అనే పేరిట. అలా ఏర్పడిన తర్వాత యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్ ఉంది. 1948 అనుకుంటాడు. యుఎన్ రెజల్యూషన్ పాస్ చేసి యూదులకు ఇజ్రాయిల్ దేశం, అరబులకు పాలస్తీనా దేశం, అంటే ప్రాచీన పాలస్తీనా భూమిని 2గా వర్గీకరించి 2 స్వతంత్ర దేశాలను ఏర్పాటు చేయాలని తీర్మానం. అమెరికా నుంచి భారత్ వరకు ఇప్పటికీ అధికారికంగా ఈ తీర్మానాన్నే సమర్థిస్తున్నారు. దీన్నే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఒప్పుకోకపోవచ్చు, ఆయన పాలస్తీనా దేశం ఎన్నడూ ఏర్పాటు కాదు అంటున్నాడు. కానీ ఇజ్రాయిల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కూడా ఫైనల్ పరిష్కారం 2 స్టేట్ సొల్యూషనే. చాలా కాలం పాలస్తీనా గ్రూపులు కూడా ఒప్పుకోలేదు. మేము అసలు ఇజ్రాయిల్ ఉనికినే గుర్తించము అన్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడినప్పుడు సాయుధ పోరాటం ద్వారా ఇజ్రాయిల్ దేశాన్ని అంతం చేస్తాం అన్నారు. కానీ వాళ్ళు కూడా మార్చుకొని 2 దేశాల ఏర్పాటుకు ఇవాళ సుముఖంగా ప్రధాన పాలస్తీనా స్రవంతి కూడా అంగీకరించారు. కానీ పాలస్తీనా ప్రజలకు ఇప్పటికీ దేశం లేదు. ఆశ్చర్యమే, మనకు రైట్ టు వర్షిప్, పూజించే హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు, రైట్ టు హెల్త్, ఆరోగ్యానికి హక్కు అని అంటారు. రైట్ టు నేషన్, ప్రపంచంలో రైట్ టు నేషన్ కొరకు పోరాడుతున్న జాతి పాలస్తీనా జాతి. వాళ్ళు ఏమంటారు, మాకు దేశం ఉండాలి కదా అంటారు. కానీ వాళ్ళకి దేశమే లేదు. ఇలా గాజాలో, వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిల్ దుర్మార్గమైన దాడులు జరుపుతోంది. అక్కడ ఇజ్రాయిల్ జూయిష్ సెటిల్మెంట్స్ పెట్టింది. జూయిష్ సెటిల్మెంట్స్ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. కానీ ఇండియాలో సూర్యాపేటలో ఒక బ్రిటిష్ వాళ్ళ కాలనీ, దాన్ని కాపాడటానికి బ్రిటిష్ సైన్యము, మన మీకు మార్కాపురంలో ఒక బ్రిటిష్ వాళ్ళ కాలనీ, దాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ సైన్యము, గుడివాడలో ఒక బ్రిటిష్ వాళ్ళ కాలనీ, దాన్ని కాపాడుకోవడానికి ఒక సైన్యము, మీకు ఇలా ఉండుంటే కడపలో ఒక బ్రిటిష్ కాలనీ, దాన్ని కాపాడుకోవడం సైన్యం ఉంటే ఎట్లుంటుంది? ఇప్పుడు పాలస్తీనా ప్రజల పరిస్థితి మీకు అర్థం కావాలంటే. అలా ఇజ్రాయిల్ సెటిల్మెంట్ తర్వాత ఇజ్రాయిల్ చెక్ పాయింట్స్, ఎక్కడికైనా వెళ్ళాలి పాలస్తీనా అంటే ఇజ్రాయిల్ చెక్ పాయింట్ దాటుకోవాలి. అంటే ఇప్పుడు మనము కర్నూలు దగ్గర టోల్ గేట్ ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళటానికి టోల్ గేట్ ఉంటుంది. అలా కాక బ్రిటిష్ వాడు గేట్ ఉంది, ఎట్లుంటుంది చెప్పండి? అంటే మీరు తెలంగాణ నుంచి ఆంధ్ర పోవాలంటే బ్రిటిష్ వాడు గేట్ దాటి పోవాలి. నల్గొండ నుంచి ఖమ్మం వెళ్ళాలంటే బ్రిటిష్ వాడికి ఒక గేట్ ఉంటుంది, చెక్ పాయింట్ ఉంటుంది. మనం భరించగలమా? కాలబెడతాం తెల్లారి. ఇప్పుడు పరిస్థితి పాలస్తీనా ప్రజలది. అంటే వాళ్ళ భూభాగంలో వాళ్ళ పైన భయంకరమైన దాడులు, వారి భూభాగంలో వాళ్ళకున్న అతి కొద్ది భూభాగం, మళ్ళీ ఆ వెస్ట్ బ్యాంక్ కొద్దిగా ఉంది, గాజా ఉంది, అక్కడ జూయిష్ సెటిల్మెంట్స్, దానికి మద్దతుగా ఇజ్రాయెల్ ఆర్మీ. ఇది కాక అడుగడుగునా ఇజ్రాయెల్ చెక్ పాయింట్లు. ఇప్పుడు మన టోల్ గేట్లు, మన స్వతంత్ర భారత ప్రభుత్వం టోల్ గేట్లే మనం భరించలేకపోతున్నాం. ఇక ఇప్పుడు బ్రిటిష్ వారి టోల్ గేట్లు ఉన్నాయనుకోండి, ఇంకా మనకి ఇంత పిచ్చెక్తో ఒక్కసారి ఆలోచించి జస్ట్ ఇమాజిన్. సో హైదరాబాద్ నుంచి మనం బయటకు వెళ్తే పక్కన బ్రిటిష్ వారి టోల్ గేట్ తెల్లోడు ఉండి పైసలు వసూలు చేస్తుంటాడు. మనం ఊహించగలమా? ఇప్పుడు పాలస్తీనా ప్రజల పరిస్థితి అది. అందువల్ల దీనికి కారణం ఎవరు? అమెరికా, యూరోప్ దేశాలు. 1948 మే 14 అనుకుంటా గుర్తు, ఇజ్రాయెల్ ఏర్పడింది. ఇజ్రాయెల్ యూదులకు స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ యునైటెడ్ నేషన్ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఏర్పాటైన విత్ ఇన్ 11 minutes
11 నిమిషాలు అమెరికా గుర్తించింది. 11 నిమిషాలు. ఆ తర్వాత యూరోపియన్ దేశాలు గుర్తించాయి, ప్రపంచంలో చాలా దేశాలు గుర్తించాయి. భారతదేశం దశాబ్దాల పాటు గుర్తించలేదు, తర్వాత మనం కూడా గుర్తించాం. 1988లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ప్రకటించింది. నోషనలే కావచ్చు, దానికి భూమి లేదు ఇక్కడ. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ప్రకటిస్తే 1988లో భారత్తో సహా తృతీయ ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి, అత్యధికంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్. కానీ అమెరికా గుర్తించనున్నది, పశ్చిమ దేశాలు గుర్తించనున్నది. అధికారికంగా 2 దేశాలు ఏర్పాటు కావాలని వాళ్ళే అంటారు, యునైటెడ్ నేషన్ రెజల్యూషన్కు సపోర్ట్. కానీ ఏమంటారంటే అది మేము గుర్తించము, ఇజ్రాయెల్కు పాలస్తీనా ప్రజలకు మధ్య చర్చలు జరిగి ఒప్పందం ద్వారా ఏర్పడి గుర్తిస్తూ ఉంటారు. ఆ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఒప్పుకోదు, అమెరికా మద్దతుతో అరబ్ దేశాలపై యుద్ధాలు చేస్తారని ఒప్పుకోదు. ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకొని ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చాలా కంట్రీస్ గుర్తించడం మొదలుపెట్టాయి. అందువల్ల ఇది సింబాలిక్ కన్నా అని కనిపించడం, ఇది మోర్ దెన్ సింబాలిక్. ఏం తెలియజేస్తోంది? ఒకప్పుడు వెస్ట్లో ఉన్న ప్రో ఇజ్రాయలీ కన్సెన్సస్ లేదు. అంతకుముందు ఇజ్రాయెల్ ఏర్పాటుమో ఆగమేఘాల మీద గుర్తించిన పశ్చిమ దేశాలు పాలస్తీనా ఏర్పాటుకు మాత్రం అంగీకరించలేదు. 2 స్టేట్ సొల్యూషన్ చర్చల ద్వారా, ఒప్పందం ద్వారా రావాలి అన్నారు. కానీ ఇప్పుడు ఒప్పందం ద్వారా రాదని వారికి కూడా అర్థమైంది. నెతన్యాహు లాంటి ఫార్ రైట్ రూలర్స్ ఉన్నంత కాలం చర్చల ద్వారా సామరస్యంగా బలప్రయోగం లేకుండా పాలస్తీనా ప్రజలకు రైట్ టు నేషన్ అనేది సాధ్యం కాదు అని యూరోపియన్ దేశాలకు కూడా అర్థమైంది. అందుకే వాళ్ళు కూడా అమెరికాతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ విమర్శించిన ఏకపక్షంగా పాలస్తీనాను గుర్తిస్తూ వస్తున్నాయి. దాని అంటే వాళ్ళు ఇజ్రాయెల్ గుర్తించడం లేదని కాదు, ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా గుర్తిస్తున్నాయి. మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనా గుర్తించింది. చాలామంది బీజేపీ మిత్రులకు తెలియదు, కింద కామెంట్లు పెడుతుంటారు. ఎందుకంటే పాలస్తీనాలు ముస్లింలు కదా, మాకు యాంటీ ముస్లిం రాజకీయం కదా అని పెడతారు. కానీ వాళ్ళకి తెలియదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనాకు అనుకూలమే, మన ఏం వ్యతిరేకం కాదు. ఈవెన్ టుడే పాలస్తీనా ఏర్పాటును మోడీ ప్రభుత్వం సమర్థిస్తుంది. మోడీకి మంచి మిత్రుడు నెతన్యాహు ఒప్పుకోడు, కానీ మోడీ ఒప్పుకుంటాడు. ఇది తెలియదు చాలా మందికి భారతదేశ వైఖరి. అందువల్ల ఆ మేరకు ప్రో ఇజ్రాయలీ కన్సెన్సస్ వెస్ట్లో పోయింది. పశ్చిమ దేశాలకు కూడా ఇజ్రాయెల్ను ఖండించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 60,000 మందికి పైగా చనిపోయారు, పిల్లలు చనిపోతున్నారు, ఆకలి చావులు కనబడుతున్నాయి, భూమిపైన నరకంగా మారింది గాజా. అయినా నేను గాజాలో ప్రజలందరినీ ఖాళీ చేయిస్తాను, వెస్ట్ బ్యాంక్ కూడా ఖాళీ చేయించి ఆక్రమించేస్తాను, పాలస్తీనా జాతే లేకుండా చేస్తాను అంటారు. ప్రపంచ మానవ జాతి చరిత్రలో ఏదీ సాధ్యం కాలే. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వల్ల సర్వైవల్ కానీ డైనోసార్లు పోయినాయేమో, కానీ మానవ జాతిలో ఒక జాతికి జాతి అదృశ్యం కాలే, యుద్ధాల ద్వారా. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ ఆ పని చేస్తానని ఇజ్రాయెల్ అంటుంది. అంటే మానవ జాతి చరిత్రనే నేను రివర్స్ రాస్తా, ఇదే నెతన్యాహు అహంకారం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండాలంటే ఈ యుద్ధాలు ఉండాలి. అందువల్ల ఇప్పటికైనా యూరోపియన్ దేశాలు గుర్తించడం ఒక ఆహ్వానించక పరిణామం. బట్ టూ లేట్ టూ లిటిల్. సార్, ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపాను అని చెప్పి పదే పదే గొప్పలు చెప్పుకునే ట్రంప్ తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మళ్ళీ అదే విషయం చెప్పారు సార్. దాంతోపాటు 7 యుద్ధాలని ఆపాను అని కూడా ఆయన ప్రకటించుకున్నారు. ఏంటి నాగేశ్వర గారు, భారత్ పాక్ యుద్ధాన్ని దాంతోపాటు 7 యుద్ధాలని కూడా ట్రంపే ఆపాడా? భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాడని ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. పాకిస్తాన్ అవునంటుంది, భారత్ అంగీకరించడం లేదు, ఇదొక అంశం. రష్యా ఉక్రెయిన్ వారు ఆపలేదు, మరి 7 యుద్ధాలు ఆపినా ఏంటో మనకు తెలియదు. ఇజ్రాయెల్ ఇరాన్ వారు ఆపలేదు, మనకు తెలిసిన యుద్ధాలు ఇవే కదా. ఒకటి థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపాడని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆ 2 దేశాలు కూడా అంగీకరిస్తున్నాయి, కానీ అది వాస్తవంగా యుద్ధమే కాదు, అది సరిహద్దుల ఘర్షణలు. యుద్ధం అన్నారు దాన్ని. డిఫరెంట్ బిట్వీన్ వార్ అండ్ ఘర్షణలు. అసలు ఈవెన్ ఇండియా పాక్ల మధ్య కూడా ఇటీవల జరిగింది యుద్ధం అని మనం అనలే, మిలిటరీ ఆపరేషన్ అని అన్నాం కదా. ఇండియా కూడా మీరు అన్నదేంటి, మిలిటరీ ఆపరేషన్, యుద్ధం అనలే. దానికి యుద్ధం అనే క్యారెక్టరే లేదు దానికి. ఇంకా ఇక థాయిలాండ్ కంబోడియాల మధ్య అయితే అది కూడా లేదు.
సింపుల్గా సరిహద్దున వీళ్ళ బలగాలు వాళ్ళ బలగాలు కొంత ఘర్షణ పడ్డాయి అంతే తప్ప దాని యుద్ధం ఇప్పుడు గల్వాన్ లోయలో జరిగింది భారత్ చైనా యుద్ధం అనం కదా, భారత్ చైనా ఘర్షణలు అంటాం. సో అయినా అది ఆపాడంటే అది ఆపాడని థాయిలాండ్ ఒప్పుకుంటోంది, కంబోడియా ఒప్పుకుంటోంది, పంచాయతీ లేదు. తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య ఆపాను అంటున్నాడు. అది ఆర్మేనియా అజర్బైజాన్లు ఈ రెండు ఇవన్నీ చిన్న చిన్న దేశాలు. మూడోది కాంగోలో అంతర్యుద్ధాన్ని ఆపాను అని అంటున్నాడు. ఈ మూడన్నా కనీసం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ మీద ఎక్కడున్న ఏ యుద్ధం ఆపాడు, మన దృష్టిలో ఏ యుద్ధం ఆపాడో మనకు తెలియదు. రష్యా ఉక్రెయిన్ వార్ ఆగలేదు మనకు తెలిసింది, ఇజ్రాయిల్ గాజా వార్ ఆగలేదు మనకు తెలిసింది. ఇజ్రాయిల్ వార్ ఎక్స్పాండ్ అవుతుంది ట్రంప్ హయాంలో. అంతకుముందు హమాస్ పైన మాత్రమే యుద్ధం చేసిన ఇజ్రాయిల్, దానికి మద్దతుగా వచ్చిన హిజ్బుల్లా హూతీల పైన యుద్ధం చేసిన ఇజ్రాయిల్ ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది, సిరియాపై కురిపించింది. అవన్నీ పోనీ హమాస్కు మద్దతు అంటే ఆఖరి ఖతార్ పైన అమెరికా మిత్రదేశంపై కూడా దాడి చేసింది. అంటే ఇజ్రాయెల్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా ఎక్స్పాండ్ అయింది ట్రంప్ పుణ్యమాని. ఆఖరికి ట్రంప్ మిత్రదేశమైన ఖతార్పై కూడా పడ్డాడు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ నాటో తరహా కూటమి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. మరి ఎక్కడ అయింది? ఇజ్రాయిల్ మీకు రష్యా ఉక్రెయిన్ల వార్ ఆగిందా? ఆగకపోగా ఇప్పుడు కొత్త ఫ్లాష్ పాయింట్ మాల్డోవా. మీకు రొమేనియాకు ఉక్రెయిన్కు మధ్యలో ఉంటుంది. మాల్డోవా ఒక చిన్న కంట్రీ, ఐ థింక్ 24 లక్షల మంది జనాభా ఉంటారు. ఆ కంట్రీలో ఇప్పుడు నాటో సైన్యాలు మోహరిస్తున్నాయని నిన్న పుటిన్ హెచ్చరించాడు. మాల్డోవా దేశాన్ని ఆక్రమించడానికి నాటో సైన్యాలు దించిందని. మాల్డోవాకు సరిహద్దున రొమేనియా వద్ద నాటో సైన్యాలు దిగాయి. అలాగే ఉక్రెయిన్లోని ఒడెస్సా ప్రాంతంలో నాటో సైన్యాలు దిగాయి. ఏంటి ఇష్యూ? మాల్డోవాలో ఈ ఆదివారం September 28 ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు పరస్పర విరుద్ధ విధానాలపైన పోటీ పడుతున్నారు. అధికార పార్టీ ఏమో యూరోపియన్ యూనియన్లో ఇంటగ్రేట్ కావాలి, యూరోప్తో వెస్ట్రన్ యూరోప్తో ఐడెంటిఫై కావాలి, వెస్ట్తో ఐడెంటిఫై కావాలని కోరుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ ఏమో రష్యాతో ఐడెంటిఫై కావాలని కోరుకుంటుంది. అంటే ప్రో యూరోపియన్ యూనియన్ ప్రో రష్యన్ పొలిటికల్ ఫోర్సెస్ మధ్య యుద్ధం జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ ఆరోపణ ఏంటంటే రష్యా ఈ ఎన్నికలను హైజాక్ చేస్తోందని. రష్యా ఆరోపణ ఏంటంటే అధికార పార్టీ ఓడిపోబోతోంది, అందుకే నాటో సైన్యాలు కూడా దిగుతున్నాయని. అంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఆగకపోగా ఇప్పుడు కొత్త ఫ్లాష్ పాయింట్ స్టార్ట్ అయింది మాల్డోవా రూపంలో. అంటే మీకు రెండు ప్రధాన యుద్ధాలు, ఒకటి ఉక్రెయిన్ వార్, రెండు గాజా వార్. ఈ రెండే కదా ట్రంప్ ఆపుతా అన్నది. అప్పటికి థాయిలాండ్ కంబోడియా పంచాయతీ లేదు, అప్పటికి ఆర్మేనియా అజర్బైజాన్ నగోర్నో కరాబాఖ్ కొరకు పోరాడుతున్నా అది పెద్ద ఇష్యూగా లేదు. అప్పటికి కాంగోలో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న జాతుల మధ్య ఘర్షణ పెద్ద ఇష్యూగా లేదు. ఇష్యూగా ఉన్నాయి రెండే. అప్పటికి భారత్ పాక్ల యుద్ధం కూడా ఘర్షణ కూడా లేదు. ఉన్నదల్లా ఉక్రెయిన్ వార్ అండ్ గాజా వార్. ఈ రెండు ఆపకపోగా ఎక్స్పాండ్ అయినాయి. ఇజ్రాయిల్ వార్ సిరియాకు నుంచి ఖతార్ వరకు ఎక్స్పాండ్ అయింది. ఆ రంగంలో అమెరికా కూడా దిగి ఇరాన్ పైన బాంబులు వేసింది. ఇక్కడ ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యి మాల్డోవాకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. యూరప్ వర్సెస్ రష్యా కొత్త ఫ్లాష్ పాయింట్లు ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ అంటే ఉన్న వార్ ఆపుతాను 24 గంటల్లో అన్నారు ట్రంప్. కాస్త ఆయన నాయకత్వంలోనే ఈ రెండు వార్స్, ఉక్రెయిన్ వార్ ఎక్స్పాండ్ అయింది, గాజా వార్, ఇజ్రాయెల్ వార్ ఎక్స్పాండ్ అయింది. ఇక ట్రంపే స్వయంగా సృష్టించిన యుద్ధాలు ఉన్నాయి. ఇరాన్ ట్రంపే స్వయంగా సృష్టించాడు. వెళ్ళి ట్రంపే ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన ఇతర న్యూక్లియర్ సైట్ పైన అటాక్ చేశాడు. గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మిలిటరీ ఫోర్స్ అయినా వాడతానని తన మిత్ర దేశము, నాటోలో సభ్య దేశము, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీ అయిన డెన్మార్క్ హెచ్చరిస్తున్నాడు. సో గ్రీన్లాండ్ విషయంలో నేను యుద్ధం చేసైనా ఆక్రమించుకుంటానని. ఇప్పుడు తాజాగా కొత్త ఫ్లాష్ పాయింట్ ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ అయింది. ట్రంప్ హెచ్చరించాడు, నాకు ప్రోగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి అని. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి. ఈ ఎయిర్ బేస్లు ఏంటంటే 2 రన్వేలు ఉన్నాయి. ఒక రన్వే పైన బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా దిగుతాయి, పెద్ద పెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్లు దిగుతాయి. 10,000 మంది బలగాలు ఉండొచ్చు అక్కడ. 10,000 బలగాలు, 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది అక్కడ. సో దాంట్లో అక్కడ ఒక 100 యుద్ధ విమానాలు
పార్కింగ్ చేసుకోవచ్చు, అంత పెద్ద పార్కింగ్ లాట్ ఉంది. సో అది 1950s ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ వారు నిర్మించినటువంటి ఎయిర్ బేస్ అది. ఆ బేస్ను 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత తాలిబాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించాక ఆ ఎయిర్ బేస్ కాస్త అమెరికా చేతిలోకి వచ్చింది. 2001 తర్వాత 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి తాలిబాన్ కప్పచెప్పి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎయిర్ బేస్ కూడా ఖాళీ చేశారు. ట్రంప్ అది చాలా తప్పు నిర్ణయం ఆ ఎయిర్ బేస్ ఖాళీ చేయడం అంటున్నాడు. మాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఇవ్వకపోతే పర్యవసనాలు ఉంటాయని కూడా అంటున్నాడు. నిన్న తాలిబాన్ సమావేశమై ఆఫ్ఘనిస్తాన్లో 1 మీటర్ ల్యాండ్ కూడా ఇవ్వము, మేము యుద్ధానికి సిద్ధం అమెరికాతో అని ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా పాకిస్తాన్ కూడా హెచ్చరించారు, మీరు గనక ఈసారి అమెరికాకు సైనిక పరంగానైనా ఇంటెలిజెన్స్ పరంగానైనా లాజిస్టిక్స్ పరంగానైనా సహకరిస్తే పాకిస్తాన్ కూడా శత్రు దేశంగానే చూస్తామని తాలిబాన్ హెచ్చరించింది. ఇప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మధ్య యుద్ధం వచ్చే ప్రమాదం కనబడుతోంది. చైనా న్యూక్లియర్ టెస్ట్ రేంజ్కు దగ్గరలో ఉంది. సో షింజియాంగ్ న్యూక్లియర్ టెస్ట్ రేంజ్, అందుకొరకే మాకు కావాలని ట్రంప్ బహిరంగంగా అంటాడు. చైనా పేరు చెప్పన్నాడు. దాంతో చైనా కూడా తీవ్రంగా రియాక్ట్ అయింది. అంటే అమెరికా వర్సెస్ తాలిబాన్ యుద్ధం వస్తే మీకు చైనా దిగే ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ తైవాన్ విషయంలో అమెరికాకు చైనాకు మోహరింపు కనబడుతోంది. ఇది ఈ వార్ చాలా అన్నట్టు ట్రేడ్ వార్ మొదలైంది. వాణిజ్య యుద్ధం పెద్ద ఎత్తున చేస్తున్నాడు. మరి ఎక్కడ యుద్ధాలు ఆపాడు? నేను ఉక్రెయిన్ వార్ ఎక్స్పాండ్ అయింది, మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా పశ్చిమాసియా వార్ ఎక్స్పాండ్ అయింది, కొత్త ఫ్లాష్ పాయింట్స్ మాల్దోవాలో క్రియేట్ అయింది, మీకు ఆఫ్ఘనిస్తాన్లో క్రియేట్ అయింది, గ్రీన్లాండ్ లాంటి విషయాల్లో అమెరికాను హెచ్చరిస్తున్నాడు. మరి వేటి ట్రంప్ స్టాప్ వార్స్? నాకు అర్థం కాదు ఏంటంటే కొత్తగా ఎక్కడ ఆపాడో చెప్పాలి కదా.